హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది ఒక వీడియో అండి రామోజీరావు గారి గురించి. ఖచ్చితంగా చూడాల్సిన వీడియో, వినాల్సిన వీడియో. రామోజీరావు గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నేనేమి కొత్తగా చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ. ఒక నార్త్ ఇండియాలో ఎలాగైతే మనం అదానీ అంబానీని కీర్తిస్తామో, మన సౌత్లోకి వచ్చేసరికి కర్ణాటకలో శెట్టి గ్రూప్స్ అని, తమిళనాడులో అమృతరాజ్ సొలోమన్ గ్రూప్స్ అని, అలాగే మన కేరళలో లూలు గ్రూప్స్, అలాగే మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే రామోజీరావు గారు ఈనాడు గ్రూప్స్. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా అయినా ఆయన మొట్టమొదటిగా వ్యాపారం స్టార్ట్ చేసిన విశాఖపట్నంలో సీతమ్మధార మన ఏరియాలో. దాన్ని ఉషోదయ పబ్లికేషన్స్ ఈనాడుగా దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత డాల్ఫిన్ హోటల్స్ కూడా ఆయన వైజాగ్లో పెట్టడం జరిగింది. ఆయన ప్రతి రంగంలో అడుగు పెట్టారు. నాట్ ఓన్లీ ఇన్ పబ్లికేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హోటల్ గ్రూప్స్. ఫుడ్స్, ప్రియా ఫుడ్స్ ఉంది, ప్రియా పికిల్స్ మీకు తెలిసిందే. దాంతోపాటుగా ఉషాకరణ్ మూవీస్ ఉంది, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంది, ఈటీవీ ఛానల్ ఉంది, అలాగే ఈటీవీ యాప్ కూడా ఉంది, ఈటీవీ విన్ యాప్ ఉంది. ఇలా రకరకాల దాంట్లో ఉన్నారనమాట ఆయన. ప్రతి దాంట్లో ఆయన సక్సెస్సే ఆయనకి మెయిన్ కొలమానం. సో నేను ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, తెలుగు మీద పట్టున్న నాకు ఎంతో కొంత పట్టు రావడానికి కారణం రామోజీరావు గారే. అది ఎందుకు అంటారా, ఎర్లీ 90స్లో అండి, నేను 4th, 3rd క్లాస్ చదువుతున్నప్పుడు ఈటీవీ రావడం కొత్త. ఆ టైంలో ఈనాడు సరాగాలు కానీ, ఈటీవీ న్యూస్ కానీ, అలాగే మన పంచతంత్రం కథలు కానీ, మాల్గూడి కథలు కానీ, అన్నదాత కానీ, ఈటీవీ న్యూస్, తరుణ్ది మాస్టర్ మైండ్స్, ఇవన్నీ చూసి నాకు తెలుగు మీద ఎంతో కొంత నాకు ఒక అభిప్రాయం వచ్చిందనమాట. ప్రత్యక్షంగా నాకు గురువులు నేర్పించిన, పరోక్షంగా ఈటీవీ రామోజీరావు గారు నాకు గురువు అన్నట్లు లెక్క. అందుకే నేను మెంటర్ అని చెప్తూ ఉంటాను. తద్వారా నాకు విభక్తులు కానీ, సమాసాలు, సందులు, అలంకారాలు, ఛందస్సులు, ఇలా అన్ని రకరకాలు వచ్చాయన్నమాట నాకు తెలుగులో. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం టవరింగ్ పర్సనాలిటీ అంటాం. ఒక ఎన్టీఆర్ గారు కానీ, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఒక రామోజీరావు గారు కానీ, అందరం మనం టవరింగ్ పర్సనాలిటీ అంటాం అనమాట. కాబట్టి మనం ఆయన స్మరించుకోవాలి. ఆయన చాలా పెద్ద వ్యక్తి. తెలుగు భాష ఉన్నంతకాలం వీళ్ళందరూ ఉంటారు. ముఖ్యంగా రామోజీరావు గారు ఉంటారు. ఆయన కలంలో, ఆయన అక్షరంలో మనకు ఖచ్చితంగా తెలుగు ఉంటుంది. కాబట్టి మరొకసారి ఆయనకి స్వర్గప్రాప్తి కలగాలని, ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇట్స్ మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ఖతార్. థ్యాంక్ యూ.